పెళ్లికి ముందు ప్రియురాలు ఉండటం సహజం. కానీ పెళ్ళయ్యాక ప్రియురాలు కావాలి అనుకుంటే, పైగా ఆమెతో బిడ్డను కూడా కంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పని చేశాడు ఆ వ్యక్తి. కుమార్ వయసు 37 సంవత్సరాలు. ఇతను కొడుకు జిల్లా కుషాల్ నగర్ తాలూకా గద్దెహళ్లి గ్రామంలో ఉంటాడు. ఇతనికి అజియా యమున అనే ఓ అమ్మమ్మ ఉంది. ప్రస్తుతం ఈమె వయసు 57 సంవత్సరాలు. కొన్నేళ్ల క్రితమే మనవడికి దగ్గరుండి పెళ్లి చేసి మనవడి ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ యమున. ఇక్కడ దాకా కథంతా రొటీనే. భార్యతో హ్యాపీగా కాపురం చేస్తున్నాడు కుమార్. జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే సరిగ్గా అప్పుడే ఈ కుమార్ కి మరో యువతి పరిచయమైంది. మరి ఏమైందో ఏమో కానీ ఈ కుమార్ కి ఆమెను చూడగానే ప్రేమనాడులన్నీ యాక్టివ్ అయిపోయాయి. 30 పదులు దాటాక ఆ యువతితో ప్రేమలో పడ్డాడు ఈ కుమార్. పైగా పెళ్ళయ్యాక ప్రియురాలు ఉంటే తప్పేంటనుకున్నాడు. ఇంట్లో ఇల్లాలు పక్క వీధిలో ప్రియురాలు టైప్ లో ఇద్దరిని మెయింటైన్ చేద్దామనుకున్నాడు. తనకు పెళ్లైన విషయం ప్రియురాలకి చెప్పాడు. కానీ నిన్ను చూడగానే మనిద్దరిది ఎన్నెన్నో జన్మల అనుబంధం అనిపించిందన్నాడు. నీకు దాసోహం అయిపోయానంటూ తన ప్రేమ గురించి ఆమెకు చెప్పాడు. కుమార్ లేటు వయసు ఘాటు ప్రేమను చూసిన ఆమె కూడా నువ్వే నా గుండెకాయ అంది. అలా ఇద్దరు పడకూడని వయసులో ప్రేమలో పడి ప్రపంచాన్ని మర్చిపోయి పిల్లల్ని కనే పని మొదలు పెట్టారు. అటు ఇటు తిరగటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రియురాలని పక్క గల్లీలోనే ఉంచాడు. అయితే ఈ ఇంట్లో తిని ఆ ఇంట్లో పడుకుంటుంటే అదంతా చూస్తున్న జనాలకు సీన్ మొత్తం అర్థమైపోయింది. మరి అర్థమయ్యాక ఊరకే ఉంటారా? మౌత్ పబ్లిసిటీతో ఆ విషయం ఆ వీధితో పాటు పక్క వీధిలో ఉండే కుమార్ భార్య అమ్మమ్మ చెవిన పడేలా అందరికీ చెప్పేశారు. భర్త మరో అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడని తెలుసుకున్న భార్య శివంగిలా మారిపోయింది. ఈ వయసులో నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా అని పోట్లాడింది. ఇక అమ్మమ్మ అయితే నువ్వలా అక్రమ బంధం పెట్టుకుని నీ కుటుంబ పరువు నువ్వే తీసుకుంటున్నావంది. ఇలాంటి పనులు మానేసి బుద్ధిగా ఉండమంది. కానీ అప్పటికే ప్రియురాలంటే పడి చచ్చిపోతున్న కుమార్ కు ఆ మాటలేవి నచ్చలేదు. దీంతో ఇద్దరిపై రివర్స్ అయిపోయాడు. నాకు నా ప్రియురాలు కావాల్సిందే అన్నాడు. ఆమె లేని జీవితం నాకు శూన్యం అంటూ తన ఘాటు ప్రేమ కథను అరికథ టైప్ లో వారికి వినిపించాడు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా కుమారు ప్రియురాలని వదలకపోవటంతో చేసేది లేక ఇటు అమ్మమ్మ అటు భార్య కాంప్రమైజ్ అయిపోయారు. దీంతో కుమార్ కూడా ఖుషి అయిపోయాడు. సమస్య సద్దుమణిగిపోయిందంటూ ఓ పక్క భార్యతో ఉంటూ మరో పక్క ప్రియురాలతో కూడా ఉంటూ ఇద్దరిని గర్భవతులను చేశాడు. అయితే అప్పటిదాకా కుమార్ నాతో ఉంటే చాలు అనుకున్న ప్రియురాలు కాస్త మరో ఆలోచన చేసింది. ఇంతవరకు కుమార్ తనకు తాళి కట్టలేదు. పైగా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ని. తాళి కట్టకుండా బిడ్డను కంటే ఈ సమాజానికి నా బిడ్డకు తండ్రిని కుమార్ని ఎలా చూపించేది అనుకుంది. అదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ఆ మాటలన్నీ విన్న కుమార్, నువ్వు ఇలాంటివేవి ఆలోచించకు. నా భార్య డెలివరీకి వెళ్ళగానే నిన్ను పర్మనెంట్ గా నా ఇంటికే తీసుకువెళ్తా. అక్కడే నీకు డెలివరీ చేయిస్తా. ఆ తర్వాత నుండి నువ్వు కూడా నాతో పాటు నా ఇంట్లోనే ఉండమన్నాడు. అలా అని ఆమెకు మాట కూడా ఇచ్చాడు. తాళి కడతా అనకపోయినా కుమార్ పర్మనెంట్ గా తనింట్లోనే ఉంచుకుంటా అనటంతో ఓకే అందామే. అయితే మనవడి ప్రియురాలు కడుపుతో ఉందని అమ్మమ్మకు తెలిసి కుమార్ ని మళ్లీ హెచ్చరించింది. లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా ముందు ఆమె ప్రెగ్నెన్సీ తీయించేయమంది. కానీ కుమార్ ఆమె మాటలు వినలేదు. అలా కొన్నాళ్లు గడిచేసరికి ఇద్దరికి నిండు నెలలు వచ్చేశాయి. దీంతో కుమార్ భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. ఆమె వెళ్లగానే కుమార్ పక్క వీధిలో ఉన్న ప్రియురాలని తన ఇంటికి తెచ్చేసుకున్నాడు. అయితే ఈ విషయం అందరితో పాటు అమ్మమ్మకి కూడా తెలిసిపోయింది. దీంతో మళ్లీ ఆమె సీన్ లోకి వచ్చేసింది. ఇంతకాలం నీ ప్రియురాలతో తిరిగినా చూసి చూడనట్లు పోయాను. కానీ ఇప్పుడు ఏకంగా ఆమెను ఇంటికే తెచ్చుకున్నావు. పైగా కడుపుతో ఉంది. రేపో మాపో బిడ్డను కూడా కంటుంది. అప్పుడు ఆ బిడ్డ అక్రమ సంతానం కిందకే వస్తుంది. కానీ నీ భార్య బిడ్డలా ఈ బిడ్డను సమాజం గౌరవంగా చూస్తుందా అంది. అసలు ఆమెను నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమెకు పుట్టే బిడ్డ అక్రమ సంతానం కిందకే వస్తుంది. అలాంటప్పుడు ఆ బిడ్డను నువ్వు సమాజానికి ఏమని పరిచయం చేస్తావంది. నీ ప్రియురాలికి నువ్వు తాళి కట్టలేదు. పుట్టిన బిడ్డను నువ్వు నా ప్రియురాలికి నాకు పుట్టిన బిడ్డ అని సమాజానికి చెప్పుకుంటే ఈ సొసైటీలో నీకు ఏం విలువ ఉంటుందని మనవడికి బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టింది. అయితే అప్పుడు కూడా ప్రియురాలికి తాళి కట్టి పుట్టబోయే అక్రమ సంతానాన్ని లీగల్ చేసుకోవాలి అని కుమార్ అనుకోలేదు. మరి భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకుంటే పోలీస్ మామూలు ఉతికారేస్తారనుకున్నాడో లేక ఈ కుమార్ కి ప్రియురాలపై ఉంది మోజో ప్రేమో కానీ ఆమెను మాత్రం పెళ్లాడాలని అనుకోలేదు. కానీ అమ్మమ్మ చెప్పిన మాటలని మనసులో పెట్టుకున్నాడు. ఆమె చెప్పినట్లు తన ప్రియురాలతో పుట్టిన బిడ్డ తనకు అక్రమ సంతానమే అవుతుందనుకున్నాడు. దీంతో మరేం చేద్దామన్నాడు అమ్మమ్మతో. చంపేద్దామంది అమ్మమ్మ. నీ ప్రియురాలికి డెలివరీ కాగానే పుట్టిన బిడ్డను చంపేద్దామంది. సరే అన్నాడు కుమార్. అలా కొన్నాళ్ళకి చూస్తుండగానే ప్రియురాలికి డెలివరీ కూడా అయిపోయింది. పండంటి మగ బిడ్డను కన్నదామే. బిడ్డను కన్నప్పటి నుండి ఆమె కుమార్ ఇంట్లోనే అతనితోనే ఉంటుంది. అప్పటికే ఆ విషయం చిన్న చిన్నగా అందరికీ తెలిసిపోతూ ఉండటంతో ఈ మనవడు అమ్మమ్మ ఎలర్ట్ అయిపోయారు. మార్చి 10న పని మీద ప్రియురాలు బయటికి వెళుతూ ఓ పావుగంట బాబుని చూసుకోమని కుమార్కి చెప్పి వెళ్లిపోయింది. దీంతో ఇదే బాబుని చంపడానికి మంచి టైం అనుకున్నారిద్దరు.
ప్రియురాలు బయటికి వెళ్లగానే ఇద్దరు పుట్టిన బిడ్డ గొంతు నిలిమి చంపేశారు. శవాన్ని తీసుకువెళ్లి తమ పొలంలో గొయ్యి తీసి పాతి పెట్టేశారు. ఈలోగా బయటికి వెళ్లిన ప్రియురాలు ఇంటికి వచ్చింది. నా బిడ్డ ఏదని అడిగింది. మాకు తెలియదన్నారు ఇద్దరు. బాబు నిద్రపోతున్నాడని మేమిద్దరం అలా బయటికి వెళ్లి వచ్చామన్నారు. ఈలోగా నువ్వు కూడా వచ్చావన్నారు. అప్పటికి కూడా ప్రియురాలికి ఈ ఇద్దరిపై డౌటే రాలేదు. నా బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారంటూ చుట్టుపక్కల వారికి చెప్పుకొని లబోదిబోమంది. అయితే కుమార్ పొలంలో గొయ్యి తవ్వటం అక్కడి వారు చూశారు. కానీ అప్పుడు ఆ విషయాన్ని పెద్దగా వారు పట్టించుకోకపోయినా బిడ్డ మిస్ అయిందని తెలిసేసరికి వారికి అనుమానం వచ్చి కుమార్ పొలానికి వెళ్లి అతను తవ్విన గొయ్యిని పరిశీలించగా లోపల వారికి బిడ్డ కనిపించింది. దీంతో ఆ విషయం వారు వెంటనే పోలీసులకు చెప్పారు. కుమార్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నీ బిడ్డను నువ్వే చంపేశావు కదా అని అడిగితే నేను ఒక్కడినే కాదు, నేను నా అమ్మమ్మ ఇద్దరం కలిసి చంపేశామన్నాడు. దీంతో అమ్మమ్మను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇద్దరిని పట్టుకుని జాయింట్ గా విచారించగా పుట్టిన బిడ్డ అక్రమ సంతానం కిందకి వస్తుందన్న ఉద్దేశంతోనే పుట్టిన బిడ్డను చంపేశామన్నారు. ఆ బిడ్డను చంపుతున్నప్పుడు కూడా ఈ కుమార్కి తను చంపుతుంది తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అన్న పాశం కూడా కలగకపోవటం ఆశ్చర్యం. తను ఎంతగానో ప్రేమించిన ప్రియుడే తన బిడ్డను చంపేశాడని తెలిసి షాక్ అయిపోయింది ప్రియురాలు. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేశావని అతని తిట్టింది. ఈ రోజుల్లో పెద్దలు కుదిర్చి పెళ్లి చేసిన పెళ్లిళ్లకే గ్యారంటీ ఉండట్లేదు. అలాంటిది ప్రేమ అనే ఒక్క బంధంతో గుడ్డిగా కుమార్ని ఆ యువతి ఎలా నమ్మిందో ఆమెకి తెలియాలి. కుమార్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.